ఓపికున్నంత కాలం ఊరిని శుభ్రం చేశారు. పరిశుభ్రత కోసం పాటుపడ్డారు. ఇప్పుడేమో అనారోగ్యం పాలయ్యారు. విధులకు హాజరు కాలేని దుస్థితిలో ఇంటిలోనే మగ్గిపోతున్నారు. సాపాటు కోసం తమ స్థానంలో వేరొకరిని పనికి పంపుతున్నారు. అలాంటి వారిపై జాలి చూపించాల్సిన అధికారులే వారిని జలగల్లా పీల్చుకు తింటున్నారు. వారి బలహీనత ఆసరాగా చేసుకుని నిలువున దోచేస్తున్నారు. అధికారుల వేధింపులు తాళలేక కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతున్న కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో పనిచేస్తున్న కార్మికుల దుస్థితిపై ప్రత్యేక కథనం. కర్నూలు నగరపాలక సంస్థ పరిధిలో 510 మంది శాశ్వత, 420 మంది ఒప్పంద కార్మికులు పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్నారు. దీర్ఘకాలిక వ్యాధుల బారిన పడిన వారు తమ స్థానంలో బదిలీ కార్మికులను నియమించుకునే వెసులుబాటు ఉంది. శాశ్వత ఉద్యోగులు తమకు వచ్చే జీతంలో కొంత పనిచేస్తున్న కార్మికుడికి చెల్లిస్తారు. కార్మికుల హాజరు వివరాలు నమోదు చేసుకునే తనిఖీదారులు ఈ సదుపాయాన్ని అనుకూలంగా మలుచుకుంటున్నారు. నెలసరి మామూళ్ల వసూళ్లకు పాల్పడుతున్నారు. వివిధ కారణాలు చూపుతూ వేధిస్తున్నారు. తనిఖీదారుల వేధింపులు తట్టుకోలేని కొందరు కార్మికులు బలవన్మరణాలకు పాల్పడుతుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. అటెండెన్స్ వేసుకునే వాళ్ళు ఒకరికొరు డివిజన్లు మార్చుకున్నారంట. వాళ్ళు నా దగ్గరికి రావాలంటే నా దగ్గరికి రావాలి అటెండెన్స్ కనేసి వాళ్ళ గొడవ వల్ల మా నాన్న చాలా సఫర్ అయిపోయినాడు. మధ్యలో వాళ్ళ ఒత్తిడి వల్లనే మా నాన్న చాలా కష్టాలు పడినాడు. మున్సిపల్ అధికారులు అంటే ఒక మురళి ఎస్ఎస్ గారు, ఒక శానిటరీ ఇన్స్పెక్టరు కేవలము ఆయనని మానసికంగా ఒత్తిడి చేసి జీతం ఇవ్వకుండా నువ్వు పనికి రావు, నువ్వు పని చేయలేవు అని చెప్పేసి ఆయన భయభ్రాంతకు గురి చేసి ఈరోజు జీతం ఇవ్వనందునే వాళ్ళ ఇంట్లో కూడా చెప్పుకోలేక ప్రజలకు చెప్పుకోలేక కేసుకి వెళ్ళబడి చావడం జరిగింది. నగరపాలక సంస్థ పరిధిలోని 13 డివిజన్లలో మొత్తం 110 మంది శాశ్వత, 50 మంది ఒప్పంద కార్మికులు బదిలీ కార్మికులను నియమించుకున్నారు. ఇదే అదనుగా అధికారులు ప్రతి నెలా మామూళ్లు వసూలు చేస్తున్నారు. శాశ్వత కార్మికులు విధులకు హాజరు కాకపోతే 5,000, బదిలీ కార్మికుడిని నియమించుకుంటే 1,500 గుంజుతున్నారు. ఒప్పంద కార్మికులైతే నెలకు 4,500, ఒకరోజు విధులకు గైర్హాజరైతే 200 రూపాయలు ముట్టజెప్పాలని వేధిస్తున్నారు. బదిలీలు పెట్టుకునే దానికి ఒక ఆదాయ వనరుగా అధికారులు మార్చుకొని మరి బదిలీలు పెట్టుకున్న వాళ్ళు ఇంత డబ్బులు ఇవ్వాలని చెప్పేసి మరి ఒత్తిడి చేయడం వల్ల కర్నూలు నగరంలో ఉన్నటువంటి పారిశుద్ధ్య విభాగంలో పనిచేస్తున్న రాజేశ్వరం అనే ఆయన ఒత్తిడికి గురై ఒక డివిజన్లో నుంచి ఇంకో డివిజన్కి మారి మరి 2 డివిజన్ల ఇన్స్పెక్టర్లు మరి డబ్బుల కోసం సతాయిస్తున్నారనే వేధింపులు తోటే చనిపోయినాడనే ఒక విమర్శ ఉంది. మున్సిపల్ కార్మికులు మరి అనారోగ్యానికి గురై పని చేయలేని సందర్భంలో మరి బదిలీ వర్కర్ని పెట్టుకొని పని చేస్తూ ఉంటే ఈరోజు అధికారులు వాళ్ళపైన కక్ష కట్టి వాళ్ళను మరి డబ్బులు ఏమని నెలకి అంతో ఇంతో ఇవ్వాలని చెప్పేసి వాళ్ళని ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఒత్తిడి చేసి మరి ఏ కార్మికుడికి అయితే వాళ్ళకి కొంత విభేదాలు వచ్చిన సందర్భంలో వాళ్ళకి ఈ డివిజన్ నుంచి ఇంకో డివిజన్ నుంచి ఇంకో డివిజన్లకి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళని వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు. వేధింపులకు పాల్పడుతున్న అధికారులపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.